హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సజ్జలతో సజ్జబూరలు చేసుకుందాం. ఈ సజ్జబూరలు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ఒక గిన్నెలో 1 కప్పు సజ్జలు తీసుకోవాలి. ఈ సజ్జలు నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. నీట్గానే ఉన్నాయి, అందుకని డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఇలా వాటర్ పోసేసుకొని 1కి 2 సార్లు కడుక్కొని ఈ సజ్జల్ని నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా కానీ నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా మంచిదని అందరూ చెప్తున్నారు కాబట్టి నేను నైట్ నానబెట్టుకున్నాను. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాక పొద్దున పూట కొంచెం స్మెల్ వస్తాయి, ఎందుకంటే ఎక్కువసేపు నానుతున్నాయి కాబట్టి 1కి 2 సార్లు మళ్ళీ వాటర్తో వీటిని కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల వాసన లేకుండా ఉంటుంది. ఒక జల్లెడ దానిలో వేసేసుకొని నీళ్ళన్నీ పోయాక ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండ అవసరం లేదండి, ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనం సజ్జలు 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు బెల్లం సరిపోతుంది. అదే 2 కప్పులు తీసుకున్నామంటే 1 కప్పు నిండా బెల్లం తీసుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ సజ్జలు ఇలా ఆరాక ఒక మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. ఈ పిండిని మనం మరీ బరకగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా కొంచెం బరక ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది ఇలా గ్రైండ్ అయ్యాక ఒక గిన్నెలో వేసేసుకోవాలి. మనం పొడి సజ్జలు వేసుకోలేదు కాబట్టి లోపల కొంచెం ఏదో తడి ఉండి ఇలా కొంచెం ఉండలు కడుతుంది. అలా ఉండలు లేకుండా కొంచెం ఇలా నలుపుకోవాలి చేతులతో. ఈ సజ్జల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధిక పోషకాలు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మనకి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఈ సజ్జలు ఇది దీర్ఘకాలిక వ్యాధులను, ప్రమాదాలను తగ్గిస్తాయి. సజ్జలు తింటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండదు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ సజ్జల్ని తింటే చాలా మంచిది. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఈ సజ్జలు తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, ఇలాచీ ఫ్లేవర్ని పిల్లలు పెద్దగా ఇష్టపడరు కాబట్టి నేను ఇలా బెల్లంలో వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మిక్సింగ్ జార్లో వేసేసుకొని ఇలా పౌడర్ డైరెక్ట్గా వేసుకోండి. కొంచెం కరిగాక, బెల్లం మరీ పాకం వచ్చేలాగా అవసరం లేదు, కొంచెం కరిగాక ఇలా వడగట్టుకొని డైరెక్ట్గా ఇలా పిండిలో వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం పొడి పిండి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఒకవేళ లూజ్ అయిందనుకోండి ఇబ్బంది పడతారు, అందుకని కొంచెం పొడి పిండి పక్కన పెట్టుకొని ఇలా కలుపుకోండి. ఈ పిండిని మనం నానబెట్టుకుంటే బూరెలు చాలా బాగా వస్తాయి, పొంగుతాయి. అదే మనం డైరెక్ట్గా ఇలాగ కలిపాక వెంటనే వేసామంటే బూరెల్లాగా రావు, అవి కుడుముల్లాగా వస్తాయి. నేను అనుభవంతో చెప్తున్నాను. ఒకరోజు నానబెట్టకుండా చేస్తే నాకు బూరెలు పొంగలేదు, నానబెట్టాకే బాగా పొంగాయి. వంట సోడా ఇలాంటి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా పొంగుతాయి. ఇలా ఒక అరగంట నానబెట్టుకున్నాక ఇలా ఒక తడి క్లాత్ అయినా తీసుకోండి, లేకపోతే ఇలా కవర్ అయినా తీసుకోండి. నేను నా దగ్గర నెయ్యి కవర్ ఉంటే అది వాడుకున్నాను. ఇలా రౌండ్గా బాల్ చేసేసుకొని ఇలా ఒత్తాలి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా చేసుకున్నాక ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ సజ్జబూరెల్ని స్లోగా వేసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఆయిల్ కాబట్టి కొంచెం హీట్గా ఉంటుంది. మనం స్లోగా వేస్తేనే మన మీద పడదు. అదే మనం ఫాస్ట్గా వేసామంటే కొంచెం అటు ఇటుగా పడి మన చేతుల మీద పడే అవకాశం ఉంటుంది. అందుకని ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. ఇలా వేసాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ హైలో పెట్టుకున్నామంటే ఎక్కువగా కాలి నల్లగా అవుతుంది. ఒకవైపు కాలాక ఇలా స్లోగా రెండో వైపు తిప్పుకొని 2 వైపులా కాల్చుకోండి. ఇలా మిగతా పిండితో కూడా ఇలా సజ్జబూరలు చేసేసుకోండి. ఈ సజ్జలు పిల్లలకి పెట్టడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎముకలకు కూడా దృఢంగా ఉంచుతుంది. ఎసిడిటీ కానీ, కడుపులో మంట, అజీర్ణం ఇలాంటి వాటికి దివ్య ఔషధం ఇది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది, షుగర్ని కంట్రోల్లో చేస్తుంది, శరీరానికి చలవపరుస్తుంది. ఒకటి కాదు, చాలా ఉన్నాయి సజ్జబూరల వల్ల బెనిఫిట్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా ఇష్టము ఈ సజ్జబూరలు, చాలా ఇష్టంగా తింటున్నారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జల్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చూడండి, సజ్జబూరలు ప్రతిదీ కూడా ఇలాగే బాగా పొంగాయి. వంట సోడా అవసరం లేదండి, వంట సోడా లేకుండానే ప్రతి బూర బాగా పొంగుతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం తక్కువగానే చేసి చేయండి, మరీ ఎక్కువ చేసేసుకొని ఇవి రాలేదు అని బాధపడకండి. ఫస్ట్ ట్రై చేసేవాళ్ళు ఇలాగే కొంచెం 1 కప్పు తీసుకొని ట్రై చేయండి, ఎక్కువ చేసుకోవద్దు. ఒక్కసారి వచ్చాయంటే రెండోసారి ఇంకా ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.